ఏమైంది మరి మీ పదవి ఏమైంది మీ మళ్ళీ వచ్చింది మరి మినిమం మాట్లాడాలి కదా మరి నా పదవికి ఏం డోకా ఉండదు భవిష్యత్తులో మంచి ఎంత దూరం వచ్చింది ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు ముఖ్యమంత్రి గారు ఆగి ఉన్నదా లేకపోతే వాకింగ్ చేసుకుంటూ వచ్చి రన్నింగ్ కూడా రావచ్చు అది కూడా బ్రేకింగ్ అయితే ఎట్లా మీరు డైరెక్ట్ మినిస్ట్రీ ఇచ్చి ఎమ్మెల్సీగా పెడతారా ఎట్లా ఏం చేస్తారో ఖాళీలు ఏమున్నాయి ఎమ్మెల్సీలు ఇప్పుడు ఏమైనా ఖాళీలు ఉన్నాయా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో ఆయన మైండ్ లేదుంటే అది ఇంకోటి ఏంటంటే పోతా ఉంటే క్రిటికల్ అవుతా ఉన్నాయి మళ్ళీ ఇదొక పంచాయతీ వచ్చింది ఇప్పుడు నాకు జాయినింగ్స్ ఎక్కువైపోయినాయి కమ్యూనిటీస్ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఏం మళ్ళీ నిజంగానే తెలంగాణ త్యాగరాజు కావాల్సి వస్తుందని కొంచెం అనిపిస్తుంది కానీ చూద్దాం తెలంగాణ త్యాగరాజు ఎవరు పెట్టింది కదా మొన్న అంటే సో కంఫర్ట్గా ఉండడానికి కారణం ఏంటంటే సీఎం అండ్ క్యాబినెట్ నో అబౌట్ మై పొజిషన్ అండ్ ఆల్. ఇప్పుడు మీరు ఒకవేళ మళ్ళీ పదవి ఇచ్చినా మళ్ళీ నల్గొండ నుంచి దూరం జరిపియాలి. ఇప్పుడు నేను ఈ తెలంగాణలో ఏ జిల్లా నాకు ఇప్పుడు తుంగతుర్తి కదా మీది తెలంగాణ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం. అవును కానీ ఇప్పుడు నేను ఆ నుంచి వచ్చిన కాబట్టి మరి ఏ కాంటెక్స్ట్ లో చూస్తే ఇప్పుడు ఆ నుంచి వచ్చేసినారా మీరు ఇప్పుడు స్టేట్ ఏంది మనకు అట్లా అంటలేను రేవంత్ రెడ్డి మీకు పదవి ఇవ్వాలనుకున్నా నల్గొండ నుంచి అయితే కాదు నల్గొండకి సంబంధించిన ఏ పదవి నుంచి కూడా మళ్ళీ తీసుకోలేడు అవకాశం లేదు ఇప్పుడు లేవు ఇప్పుడైతే లేవు ఏం లేవు ఇప్పుడు నల్గొండకు సంబంధించినవి లేవు ఇప్పుడు లోకల్ అది కాకపోతే నల్గొండ ఖమ్మం వరంగల్ ఉంది చూడాలి అది ఎట్లా ఉంటుంది అంటే కానియర్ అంటున్నాను ఇప్పుడు మీ మిత్రులు కానిచ్చే అవకాశం లేదు మీ జాన్ జబ్బాల్ జిగిరీలు ఉన్నారు కదా మీ బ్రదర్స్ వాళ్ళు ఆల్వేస్ లవబుల్ పర్సన్స్ ఇంకా పోను నేను చెప్పినాగా ఎప్పుడన్నా మేము అందరం కలిసి తిరిగే ఫోటో చూసి అప్పుడు గులాబీలో మీరు లవబుల్ అంటే ఆ గులాబీలో కింద ముళ్ళు ఒకటే గుచ్చుకపోతుంది కదా అది ముళ్ళు అయిపోయింది కదా ఇంకా షార్ప్ అయినది అయిపోయింది అది అయిపోయింది ఉండదు ఇంకేం ఉండదు. రేవంత్ అంటారట అది ఒక్కటి వదిలి దయాకర్ది ఎందుకు మీకు ఆ దయాకర్ది ఒక్కటి వదిలేసి మిగతాది ఏమైనా మాట్లాడండి మీకు ఏమి ప్రాబ్లం ఉందా రాఘు నిజంగా కూడా ఉంటది అంతేముంటది. నేను ఒకటి అనుకున్నా ఏంటంటే తుంగతుర్తి నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎక్కడ అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు ఎమ్మెల్సీస్ అనుకున్నాం. ఎమ్మెల్సీస్ పోవడం వల్ల ఈ సందిగ్ధత వచ్చింది నీకు. ఎమ్మెల్సీస్ 2025కి 4 to 5 ఉన్నాయి అనుకుంటా అంతే. ఈ అయిపోయినాయిగా గవర్నర్ ఎమ్మెల్సీస్ కూడా ఇద్దరికి అయినాయి మళ్ళీ ఈ ప్రాబ్లంలు ఉన్నాయి. సో ఉంటేది అదొక్కటి కానీ దానికి ఒకవేళ మళ్ళీ నాకు కరీంనగర్ ఇట్లాంటివి ఏమైనా అకామిడేట్ చేయకపోతే మళ్ళీ తన పూర్వాంకం అదే కదా. ఆయన మన జడ్సన్ గారు ఉన్నారు, జడ్సన్ గారు కూడా చేస్తున్నారు. సో అక్కడ నేను కాంపిటీషన్ కాదు కంటెస్ట్ లో ఉంచుతాడు. నేను కూడా కంటోన్మెంట్ అని చాలా మంది రాజగోపాల్ నాకు మంత్రి పదవి కావాలి అమ్మా దయాకర్కి ఎట్లా ఇస్తారు నేను కదా రెడీగా ఇక అన్ని లెక్కలన్నీ ఉంటాయి. నేను గవర్నమెంట్ లో ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను ఒక్కరిని ఐసోలేట్ అయ్యేసరికి అందరు టార్గెట్ నా మీద అయింది. ఎట్లా ఉందంటే నేను ఒక్కరిని నడిచిపోతుంటే అందరు నాకాయ చూసినట్టు ఉన్నది. ఇప్పుడు అరే ఎన్ని చేస్తారు దాయకర్ని ఏం చేస్తలేరు అనేది కొంత సమాధానం చెప్పలేకపోతున్నాం. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే టాప్లో ఉండే లీడర్ కాస్త ఎందుకు అవాయిడ్ అవుతుందనే దానికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. సరే మీరేం చేయలేరు ఎందుకంటే డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి అల్టిమేట్గా. ఎందుకంటే రేవంత్ మీలాంటి వాళ్ళని దూరం పెట్టడం కూడా ఆయన ఫెయిల్యూర్ చూడాలి కదా. దూరం ఆయన ఫెయిల్యూర్ కదా ఇది. ఫెయిల్యూర్ అనే దానికి సీఎం కాకముందు ఒక లీడర్ గా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఉండొచ్చు. వన్స్ సీఎం అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక్కరిని అకామిడేట్ చేయలేకపోవడం అన్నది నా ఒక్కరిని అకామిడేట్ చేస్తలేడంటే ఒక స్పెషల్ కదా, నేను స్పెషల్ పీస్ కదా, డెఫినెట్ గా నా మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నేను ఏ విధంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సహాయపడగలను అనే కోణం నుంచి నేను ఉంటా కాబట్టి నా వల్ల ప్రమాదం ఉండదు, నా వల్ల సమస్య రాదు. నేను దీన్ని ఈ జంక్చర్ని ఎంత పెయిన్ఫుల్గానైనా నేను ఈజీగా చేయగలను తనకు. కాబట్టి దయాకర్తో ప్రమాదం లేదని కూల్గా ఉంటాడు. వేరే కొంత ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, నేనేమనుకుంటున్నా నా ఉద్దేశం అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, నాకు పవర్ ఇవ్వడం అనేది వాళ్ళకేం పెద్ద సమస్య కాదు. మీరు అన్నట్టుగా ఎవరైనా అడ్డుకునే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడానికి సమయం ఉందిగా వారికి. దాదాపు నేను అనుకుంటున్న 3 నెలలే కదా, ఇంకో 2-3 నెలలు ఇంకా ఫ్రీలాన్స్ అవుతారు అందరు. ఇంకేంది పవర్ ఎంజాయ్ చేసినాక నువ్వు అన్నట్టు కోపం మా బ్రదర్స్కున్నా, బ్రదర్స్ పేరు మీద చెప్పి ఇంకా కొంతమంది ఎవరైనా వ్యతిరేకత చేస్తున్నా
వాళ్ళ ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. అప్పటిదానక ప్రేమతో ఉండు. ఓకే సరే, ఏదేమైనా ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి అడుగు పెడుతున్నట్టున్నాడు కదా. చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇక్కడ టికెట్ ఇప్పించుకున్నాడు, అటు రఘువీర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నాడు. ఈ కోట రఘువీర్ రెడ్డి గారు అంటే జానారెడ్డి గారు, జానారెడ్డి కోట ఆయన త్యాగం వల్ల, జానారెడ్డి గారి సంపూర్ణ త్యాగం వల్ల అసలు ఆయన ఎవరు గుర్తుపడతలేరు, కానీ ఆయన త్యాగం ఎంత పెద్దది. ఈ టైంలో ఏది కాకుండా తను వారసులకు ఇచ్చినదైతే నాకు మంచిగా అనిపించింది. ఆయన కాదా మరి ఒక్కొక్కరు ఇంకా నాకే ముఖ్యమంత్రి కావాలి. ఆయన కొడుకు, ఆయన ఎమ్మెల్యే, ఆయన ఎంపీ, ఈయనేం కాలేదు కదా. కొడుకు కోసం త్యాగం చేసుడు, చెప్పొద్దు కానీ కొడుకు కోసం త్యాగం చేసుడు ఏంది? నేను ఒక మాట చెప్పనా, కొడుకుల కోసం కూడా త్యాగం చేయని వాళ్ళు ఉన్నారు కదా, నేనే అనేటోళ్ళు ఉన్నారు కదా ఈ లోకంలో. అలాంటిది ఈ టైంలో ఆయన బ్యాక్గ్రౌండ్ ఉండి జైపాల్ రెడ్డి గారి తర్వాత ఒక పెద్ద దిక్కులాగా పార్టీకి ఉండి ప్రతి సమస్యను పరిష్కరించడంలో ఉంటూ తనేమి ఆశించకుండా, అఫ్ కోర్స్ తన పుత్రులు కావచ్చు కానీ తనకు కూడా ఒక 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 ఏంది ఒక మిషన్ ఉంది కదా, తను ఆగిన పరిస్థితి ఉన్నది. కానీ నేనేమంటున్నా అంటే రఘువీర్ రెడ్డి గారు వారి నేపథ్యంతో ఉంటుంది. చామల కిరణ్ గారు ఇప్పుడు రావడం అనేది ఒక రకంగా ఒక కొత్త బ్లడ్ రావడమే నా దృష్టిలో. సో అది ఒక వాంఛనీయ పరిణామం. ఇంకా అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే తను ఒక 20-25 ఇయర్స్ ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నుంచి పార్టీకి లాయల్గా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ రేవంత్ రెడ్డి గారి రాజకీయ పయనంలో తను సహచరునిగా ఉండడమే కాకుండా ఒక విలువైన ఇన్పుట్స్ కూడా ఇచ్చినట్టు, కాబట్టి తనకు దక్కిన గౌరవమే అంట. కాబట్టి అది అందరు ఒప్పుకోలుతో జరుగుతున్నదే. అందరికి వచ్చి మీకు రాకపోయా లాస్ట్ నాకు పెద్దది వచ్చేటప్పుడు నువ్వు చూస్తావు, నువ్వే చేస్తావు. కానీ ఇప్పుడు నువ్వు మొన్న అన్నావు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మీకు ఒకవేళ మినిస్ట్రీ అన్నది మళ్ళీ రాజగోపాల్ రెడ్డితో మీకు క్లాష్ వస్తుంది కదా. ఎందుకంటే ఆయన మొన్న ప్రెస్ మీట్ కూడా చెప్తున్నాడు, లేదు నాకు వచ్చేసింది ఇక మంత్రి పదవి నాకు వచ్చేస్తుంది అన్న యాంగిల్ ఆయన మాట్లాడుతున్నాడు. ఇక మంత్రి లేకపోతే ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, ఎంపీనా పక్కన పెడితే కంటోన్మెంట్ ఎక్కడ ఆయన ఆల్రెడీ శ్రీ గణేష్ తెచ్చుకున్నారు కదా. కంటోన్మెంట్ నేనేమన్నా అడిగిందా? లేకపోతే ఇంకెవరు అంటే మళ్ళీ ఇంకా ఖాళీ ఎక్కడ ఉన్నది? ఇంకెక్కడ మీన్స్ నేనేమంటున్నా, ఇప్పుడు ఎమ్మెల్యే లేదు, నేను అంటే కంటెస్ట్ చెప్తున్నా. ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, ఎంపీనా, ఇంకా మంత్రినా, ఇవంతా కూడా నేను పెద్దగా ఆలోచించే పరిస్థితిలో లేను. ఎందుకంటే ఇప్పటికీ నేను సమాధానపూర్వకంగా ఉండి గవర్నమెంట్లోకి పోకపోతే నాకు ప్రమాదం ఉంది. ఎందుకంటే అయ్యో పాపం అనేది చాలా పెద్ద శిక్ష. సమస్య ఉండదు, మళ్ళీ ఉండకపోతే ఉండకపోయింది, నన్ను మర్చిపోతే ఇంకా బెటర్. ఎందుకంటే హాయిగా నేను ఓబీసీ మూవ్మెంట్ సంథింగ్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ మై సెల్ఫ్ ఓన్లీ. అఫ్ కోర్స్ రేపు ప్రభుత్వం మారుస్తుందా, బీజేపీ వస్తుందా అనే అంశాలతో కూడా ముడిపడి ఉంటుంది అనుకోండి. బట్ నేను పదవి కోరకు కాదని చెప్పడం అనేది పాత చింతకాయ పచ్చడి అయింది. కానీ పదవి వద్దనను, పదవి కొరకు ఆరాటపడను, పదవే లక్ష్యంగా పనిచేయను. పదవి వస్తుంది, పని చేసుకుంటూ పోతున్న క్రమంలో. ఒకరికేమో పని చేయకపోయినా వచ్చింది అనేది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న చర్చ. నాకు మరింత పదునైన పదవి వచ్చే అవకాశం ఉంటుందేమో ఆప్టిమిస్టిక్ ఎదురు చూడడం లక్ష్యం తప్పితే ఆలుగూడు, సానుగూడు, ఏమంటారు గులుగూడు ఇట్లాంటి పదాలు ఉండవు. మరింత రెట్టించిన ఉత్సాహంతోనే పనిచేస్తాడు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. థ్యాంక్ యూ. ఇది అద్దంకి దయాకర్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.